చేసిన హంతకుల్ని, మహిళలపై అత్యాచారం, హంతకుల్ని వదిలేసిన ప్రభుత్వం, మహిళలపై అత్యాచారం, ఆశాను హత్య చేసిన హంతకుల్ని, మహిళలపై అత్యాచారం, హంతకుల్ని వదిలేసిన ప్రభుత్వం. మీరేం మాట్లాడకండి. ఇది పోలీస్ స్టేషన్. ఏంటమ్మా చెప్పేది? చెప్పడానికి ఏం లేదు. కెమెరాలు వెళ్ళిపోయాయి. నేను కూడా వెళ్ళాలా? ఎంత మందిని బయటికి పంపుతావు? బయట ధర్నా చేస్తున్న వాళ్ళు ఏం చేస్తావు? లాఠీలతో కొట్టిస్తావా, తుపాకులతో కాల్పిస్తావా? మీకు ఈ విషయం గురించి కావాలంటే అసెంబ్లీలో మాట్లాడుకోండి. అసెంబ్లీలో మాట్లాడదామంటే మైక్ చేతికొచ్చే లోపే అసెంబ్లీ వాయిదా పడుతుందయ్యా. ఆ టీవీ ఛానల్ వాళ్ళ మైకులే మా ప్రజాప్రతినిధి ఘోష చెప్పుకునే ఆయుధాల్లా తయారైనవి. చెప్పు, వాళ్ళని ఎందుకు వదిలేసావు? వాళ్ళే నిందితులు అనడానికి సరైన ఆధారాలు లేవు సార్. అబద్ధం. వాళ్ళల్లో ఒకడు రియల్ ఎస్టేట్ ఓనర్ తమ్ముడు, ఇంకొకడు ఏసీపీ కొడుకు, మరొకడు ఎమ్మెల్యే కొడుకు, ఆఖరి వాడు జస్టిస్ కొడుకు. అందుకే ఆధారాలు మాయమయ్యాయి. స్పెన్ టెస్ట్ కూడా మ్యాచ్ కాలేదు సార్. దానికి మేమేం చేయగలమండి? నీలాంటి పోలీస్ ఆఫీసర్లు డ్యూటీలో ఉంటే చనిపోయిన నేరస్తుల కడుపులో పేగులు మార్చగలరు, జైల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీల స్పెరం తెచ్చి దాన్నే DNA టెస్ట్ కి పంపించగలరు. ఆధారాలు లేకుండా చేయమని చెప్పి సీఎం గారు ఆర్డర్ వేశారు సార్. సీఎం ఏంది? పదం వదలాలనా? పెళ్ళాన్నైనా వదలొచ్చు గాని పదం ఎవరయ్యా వదిలేది? వదిలేలా చేస్తాం. ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసిన రోజున అసెంబ్లీలో నుంచి బయటకు వచ్చేలా చేస్తారు. చూడు శ్రీరాములు, ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేసి పంపుతాం. అల్లుడు ఎదవా అని తెలిసిందనుకో, తన్ని దాగలేసి ఇంకొక పెళ్లి చేసి పంపుతాం. కానీ రాజకీయ నాయకులు అట్ట కాదే. ఒకసారి వాళ్ళు ఓటేసి పంపించినారు అనుకో, అసెంబ్లీలో 5 ఏళ్ళు గబ్బిలాగి హలాడతారే ఓటం. చేలో కొట్టే పురుగుల మందు తీసుకొచ్చి అసెంబ్లీలో కొట్టిస్తా. నీలాంటి గబ్బిలాలు చచ్చూరుకుంటాయి. శ్రీరాముల, వచ్చే ఎలక్షన్ లో ఎవరు నీకు సీట్ ఇచ్చేది? నాకు పాతివృత్యం కంటే పార్టీ వృత్తివే ముఖ్యం. నువ్విచ్చేదేంటి సీటు? ప్రజలు నాకు ఓట్లేస్తారు, గెలిచి అసెంబ్లీకి వస్తా. రానేమను, నేను మాంసం తినే జంతువులా మారిపోతా. ఎస్, నీలాంటి రాజకీయ నాయకులు మాంసం తినే జంతువులే. కరెక్ట్ గా చెప్పినావు. పెద్దోళ్ళం మేము ఒకళ్ళొకళ్ళం తినం, పేదోళ్ళనే తింటాం. తిననివ్వను, తిరుగుబాటు నేర్పుతాను. మీలాంటి క్రూర మృగాలను బాణాలతో కొట్టే వేటగాళ్లను తయారు చేస్తా. రేపటి నుంచి పోలీస్ స్టేషన్ ముందు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తా. ఆ కుర్రవాళ్లను అరెస్ట్ చేసే వరకు లేవను. పోతే నా ప్రాణాలు పోవాలి, లేదా ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయాలి. పోయేది శివరాఖరికి నీ ప్రాణమే శ్రీరాములు. ముందు నీ కుర్చీ కదులుతోంది, చూసుకో. శ్రీరాములు గారు ఫోన్ చేసినమ్మా, వచ్చేస్తున్నాను. అది సూరిబాబు నెక్స్ట్ వచ్చేసరికి ఎమ్మెల్యేగా వద్దు గలే. ఇదిగో సూరిబాబు, సీఎం అడిగినట్టు చెప్పు. చిరంజీవి అడిగాని చెప్పరా? చంద్రబాబు అడిగాని చెప్పు. అందరం కలిసి మహాకూటమి, వాళ్ళంతా మహావాటమి. ఏంటి గొడవ? శ్రీరాములు గారికి యాక్సిడెంట్ జరిగింది. భారతి, నా ఊపిరి ఆగిపోవచ్చు, కానీ పోరాటం ఆగిపోవటానికి వీల్లేదు. ఏమండి, స్త్రీగా నీకు సంక్రమించిన హక్కు పసుపు కుంకాలు, వాటికి ఏనాడు దూరం కావద్దు. మీకంటే అవి నాకు ముఖ్యమా? రాసూరి, నిన్ను చూడకుండానే చచ్చిపోతానని భయపడ్డాను. నాకు వారసుడిగా రాజకీయాల్లోకి వస్తానని మాటివు. ఇవ్వు సూరి, మాటివు. గురుగారు,
సార్ డీసీఎం బ్రేకులు ఫెయిల్ అయినాయి సార్. ముందున్న ఆటోను గుద్దేశాను సార్. యాక్సిడెంట్ నేనే చేశాను సార్. ఈ డ్రెస్ పొలిటీషియన్ లా ఉన్నావయ్యా. బ్రహ్మాండంగా ఉందా డ్రెస్? చెప్పాలనా? అక్కర్లేదు, మీరు కూడా రండి. వామ్మో వామ్మో వామ్మో, నువ్వు చేసిన వీళ్ళు మామూలు తిందయ్యా. ఆ శ్రీరాములే కనుక ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇదిగో నా సీఎం పదవి సచ్చుండేది కదయ్యా. ఇది వరకు గోడలకు చెవులుండేవి, ఇప్పుడు కెమెరాలు ఉంటాయి. ఇది మన సొంత గెస్ట్ హౌస్ అయ్యా. అది సరే, ఎవరికి అనుమానం రాకుండా ఆ శ్రీరాముని డీసీఎంతో బుద్ధించడం బాగానే ఉంది. మరి ఆ డీసీఎం డ్రైవర్ సంగతి ఏంది? 2 నెలలు ఎవరికి అనుమానం రాకుండా వాడిని జైల్లో ఉంచు. మళ్ళీ ఎలక్షన్ లో మీరే సీఎం అవుతారు కదా. ఆగస్టు 15న కొంతమందిని రిలీజ్ చేస్తారు కదా, వాడిని రిలీజ్ చేయండి. నీ బొర్రే ఇదిగో, నువ్వు ఎప్పటి నుంచో రాజకీయాలకు రావాలనుకుంటున్నావు కదా. ఇప్పుడు ఆ శ్రీరాముల నియోజకవర్గంలోంచి నేను నిలబెట్టి గెలిపించి హోమ్ మినిస్టర్ చేస్తా. నా మాట నమ్ము, నా మాట నమ్ము. చాలా థ్యాంక్స్ అండి, నా జాతకం బాగుంది. నమస్తే, టీవీ5 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. నా పేరు శిరీష. రాష్ట్రంలో నామినేషన్ల పర్వం నడుస్తోంది. విచిత్రం ఏంటంటే దివంగత ఎమ్మెల్యే శ్రీరాములు సత్యనారాయణ గురించి ఆలోచించరా, మనుషులు పుడుతుంటారు పోతుంటారు. శ్రీరాములు అనుచరులుగా ముద్రపడ్డ దాదాపు 25 మందికి అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. అయితే ముఖ్యమంత్రి తిరుపతి రాయుడు వద్ద ప్రైవేట్ సెక్రటరీగా ఉన్న వి సూర్యనారాయణ దివంగత ఎమ్మెల్యే శ్రీరాములు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. ఏంద్రు, నీ పేరు రాష్ట్రం అంతా తెలవాలని ఉత్తుత్తుని నామినేషన్ వేసావట. నేను నామినేషన్ ఏంటండి? మరి నువ్వు కాకపోతే నీ పేరు మీద ఎవరిని వేసారైంది? అలా కూడా వేయచ్చండి. ఒరేయ్, మొన్న ఊరు పోయినప్పుడు కాగితాల మీద సంతకాలను చేసావట. సంతకం అంటే అదేదో శ్రీరాములు గారు ట్రస్ట్ అంటే పెట్టాను. ఫోటోలు ఏం దిగావా? ఫోటోలు అంటే ఫ్రెండ్స్ నేను దిగాం. మరి సన్నాసి, ఏంది అడుగుతున్నా? నీ పేరు మీద ఎవరు నామినేషన్ వేశారు, వెళ్ళిత్రా చేసుకో. నా పిఏ నా పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేశాడంటే నా పార్టీకి అవమానం, నాకు సిగ్గుసేటు. వెళ్ళు. ఏందిరా చూస్తాం, వెళ్ళు. బుద్ధి ఉందంటారా మీకు? సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పెడతానంటే చదవకుండా సంతకం పెట్టాను, ఫోటోలకు పోజులు ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఇచ్చాను. అది మానేసి నన్ను ఎమ్మెల్యేగా ఎవరా ప్రపోజ్ చేసింది? నేనేరా. నేను కూడా రా. శ్రీరాములు గారు నీ చిన్నప్పుడే నువ్వు మంచి కార్యకర్తవని సర్టిఫికెట్ ఇచ్చారు. ఒక కార్యకర్తగా నీలాంటి మంచోడు నాయకుడిగా ఉండాలని నువ్వు సంతకం చేసిన పేపర్లో నామినేషన్కి ఇచ్చాను రా. మీకేమైనా మతిపోయిందా? సీఎం నన్ను ఉద్యోగంలో ఉండేస్తాడా? ఆడుండనిచ్చేదేంట్రా? నువ్వు సంతకం చేసిన 2వ కాగితం ఉందే, అది ఆల్రెడీ టైప్ చేయించి నీ రాజీనామా కింద పంపించేశా. పంపించేశారా? నేను ఎమ్మెల్యే ఏంటి? వింటానికి భయం వస్తుంది. నాకు ఇష్టం లేదు. ఇప్పుడే మండల ఆఫీస్కి వెళ్ళి విత్డ్రా చేస్తాను. మా మాట ఏంట్రా రే? జనగణమన జై హింద్. ఏంటమ్మా మీరు కూడా? ఆయన నీలో ఒక రాజకీయ నాయకుడిని చూశారు, ఒక సంఘ సేవకుడిని చూశారు. చనిపోయే ముందు ఆయన కోరికలు 2 సూరిబాబు. 1 నేను పసుపు కుంకాలతో ఉండడం, 2 ఆయన నియోజకవర్గంలో నిన్ను ప్రతినిధిగా నిలబెట్టడం. భర్త చనిపోయినా ప్రజాస్వామ్యం ముత్తైదు అయ్యేంత వరకు నేను విధవరాల్ని కాకూడదని పసుపు కుంకాలతో ఉన్నాను సూరిబాబు. అది నీ వల్లే అవుతుందని ఆయన నమ్మకం, నా నమ్మకం, నీ తల్లిదండ్రుల నమ్మకం, ఈ ఊరి నమ్మకం. మీ గురువు గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా విత్డ్రా చేయడానికి వెళ్ళొద్దు. 6 అణాల కూలి ముఖ్యమంత్రి అయిన రాష్ట్రం రా ఇది. రైతు బిడ్డ ముఖ్యమంత్రి అయిన రాష్ట్రం రామందే. ఎవరి దుర్మార్గాన్ని అరికట్టాలని ఆయన ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారు. ఆ మహేంద్ర భూపతి ఇప్పుడు ప్రతినిధిగా నిలబడబోతున్నాడు.
ఆ మహానుభావుడి నియోజకవర్గంలో ఒక దుర్మార్గుని ప్రతినిధిగా నిలబెడతావా? గురువు గారి మీద ఒట్టు, ఆయన ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను. ఎమ్మెల్యే అవడానికి నీకున్న అర్హత ఏందిరా? మంచితనం సార్. మందు పోయించగలవా? గెలిస్తే లేకుండా చేస్తాను సార్. డబ్బు పంచగలవా? లేదు, కానీ మీకోసం కష్టపడగలను. దానికి ఓటేమని చెప్తాను సార్. నువ్వు నిలబడ్డ నియోజకవర్గంలో ఎవరిని నిలబెడుతున్నావు తెలుసా? 1000 కోట్ల అధిపతి మహేందర్ నిలబెడుతున్నా. అది తెలిసే విత్డ్రా చేసుకోకూడదు అనుకున్నాను సార్. ఒక డబ్బున్న మనిషిగానే ఇన్ని ఘోరాలు చేశాడు, రేపు ఎమ్మెల్యే అయితే ఇంకెన్ని ఘోరాలు చేస్తాడు. గెట్ అవుట్. మళ్ళా సెక్రటరీ అడుగు పెడితే ఊరుకోను. వస్తాను సార్, గెలిచి వస్తాను. మీరు గెలుస్తారో లేదో చూసుకోండి. నా రాజీనామా యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్. పోరా. ఎలక్షన్ లో ప్రతి అభ్యర్థి కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఓటుకు 1000 రూపాయలు అంటున్నాడు. ఆడవాళ్ళకి చీర, మగవాళ్ళకి ముందు అంటున్నాడు. ఇలా కోట్లు ఖర్చు పెట్టిన వాడు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి సంపాదించుకోవాలనుకుంటాడా? మీ అందరికీ సేవ చేయాలనుకుంటాడా? ఇలా ప్రతి గెలిచిన నాయకుడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు.